హలో ఎవ్రీవన్. సో భారత రాజ్యాంగంకు సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలో భాగంగా ఈ వీడియోలో మనం 102వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం. మనకి భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 368. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ పార్ట్లో పొందుపరచడం జరిగిందంటే 20వ పార్ట్. ఆర్టికల్ వచ్చేసి 368. ఏ పార్ట్ అంటే 20వ భాగం. ఈ రెండు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో 102వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ముఖ్యంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించింది. సో ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి? 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. సో ఈ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఏవంటే ఆర్టికల్ 338B, ఆర్టికల్ 342A. అదేవిధంగా సవరించినటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 366. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. ఏంటండి నూతనంగా చేర్చిన ఆర్టికల్స్? ఆర్టికల్ 338B, అదేవిధంగా ఆర్టికల్ 342A. సవరించిన ఆర్టికల్, అమెండ్మెంట్ చేసిన ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 366. సో ఈ ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా ఆర్టికల్ 338B. ఈ ఆర్టికల్ 338B ఏం తెలియజేస్తుందంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటును గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ 338B. దీని ద్వారా ఈ ఆర్టికల్ 338B ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు వారి ఫిర్యాదులను పరిశీలించడం, అదేవిధంగా వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు కల్పించడం జరిగింది. సో ఏముంటుంది ఈ ఆర్టికల్ 338Bలో అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు గురించి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 342A, దీని ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు గుర్తించే అధికారం రాష్ట్రపతికి కల్పించడం జరిగింది. ఏ ఆర్టికల్ ద్వారా అండి? ఆర్టికల్ 342A ద్వారా. ఏం కల్పించారు? రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులను గుర్తించే అధికారం భారత రాష్ట్రపతికి ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 342Aలో కల్పించడం జరిగింది. ఇలా రాష్ట్రపతికి ఇచ్చినటువంటి వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని మళ్ళీ తిరిగి 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ను గుర్తించే అధికారాన్ని తిరిగి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారండి? 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తిరిగి రాష్ట్రపతి నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఓబీసీలను గుర్తించే అధికారం కల్పించారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 366 ని సవరించారు కదా. ఆర్టికల్ 366 ని సవరించి అందులో 26 సబ్ క్లాస్ సిని చేర్చడం జరిగింది. ఆ 26C ని చేర్చడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 336 26C ఏం తెలియజేస్తుందంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ను నిర్వచనాన్ని ఈ ఆర్టికల్ 366 26Cలో పొందుపరచడం జరిగింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల నిర్వచనాన్ని ఆర్టికల్ 366 26Cలో పొందుపరచడం జరిగింది. సో ఇదండి 102వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్యమైన అంశాలు. సో మిగిలిన మరిన్ని ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.